నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కందుకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. అంకమ్మ తల్లి ఆలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన. విశాఖపట్నంలో ఎంపీ భరత్ పర్యటన. జూన్ 21న నిర్వహించే యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డు కోసం సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కొందరు పోలీస్ అధికారులు ప్రైవేట్ సైన్యంలో పనిచేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. ప్రకాశం జిల్లా కందుకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాలయ భవిష్యత్ అభివృద్ది ప్రణాళికపై స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి అంకమ్మ తల్లి ఆలయం ఇప్పటికీ ప్రసిద్ధమైనటువంటి ఆలయం. అమ్మవారి ఆలయాన్ని అనేక మంది పెద్దలు ముందుకు వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఈ నగర ప్రజలందరూ చేసినటువంటి ఒక ప్రయత్నం ఆలయ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంచుమించుగా పూర్తయ్యే దశలో ఉంది. ఇంకా కొన్ని ప్రతిష్టలు జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది.
అనేక రకాల రాతి శిల్పాలను కూడా చెక్కి వాటిని పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క రాతి శిల్పం తయారు చేయడానికి సమయం వెచ్చిస్తూ ఉన్నారు శిల్పులు. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ యొక్క రాతి శిల్పాలను తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో గౌరవనీయులైనటువంటి మన శాసనసభ్యులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారు అనేక దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక మంచి ఆలయం, అమ్మవారి ఆలయం ఇక్కడ ఏర్పడుతుంది. ఆ ఆలయాన్ని నిత్య ధూపదీప నైవేద్యాలతో చేయడానికి అవసరమైనటువంటి నిధులు ఆలయానికి స్వతహాగా లేవు. దాన్ని తయారు చేయాలి, దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి అనేక సందర్భాల్లో నగర పెద్దలు, ఈ ఆలయ నిర్మాణ సభ్యులు అందరూ కలిసి మాట్లాడటం జరిగింది. ఇవాళ ఆలయం కట్టడం సులభం, ఆలయాన్ని దశాబ్దాల తరబడి తరాల తరబడి నిర్వహించడం చాలా కష్టమైనటువంటి. ఎటువంటి ఆస్తిపాస్తులు లేకపోయినా ఇవాళ ఆ తల్లే సమకూర్చుకుంది ఈ నగర నడిబొడ్డున ఇంత పెద్ద స్థలాన్ని. ఈ స్థలాన్ని వృధాగా పెట్టి దీనిలో ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా అమ్మవారిని నిత్యం కైంకర్యాలు చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అందరూ కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖలో ఘనంగా నిర్వహిస్తున్నామని విశాఖ ఎంపీ భరత్ తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారని చెప్పారు. విశాఖలో నిర్వహించే యోగాకు ప్రపంచ రికార్డు కోసం సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతుందని, సుమారుగా 500 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది వాస్తవమేనని, అవసరమైన మేరకు కార్మికులను విధుల్లో ఉంచి మిగతా వారిని తొలగిస్తున్నారని ఆయన వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి ఒక జనరల్ మేనేజర్ అపాయింట్ చేయడం జరిగింది. త్వరలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి అంత యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తారు. సందీప్ మాథుర్ గారని, ఆయన IRSSC ఇప్పుడు ప్రస్తుతం PED సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఏంటంటే జోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అనడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం అందరూ అభినందిస్తున్నాం. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక GM వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది. అండ్ ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఐ థింక్ 18 to 21 months లో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలని దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్ గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ GM లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడతో ముగిస్తాయి అనుకుంటున్నాను. మనందరం కలిసాము. 1 year ఈ ప్రభుత్వానికి పూర్తయింది. ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. మొదటిసారి ఎంపీగా అయ్యాను కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్ లో ఎట్లా చేయాలి, ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది. నేను ఒక ఎంపీగా ఇచ్చిన 7 హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం, ఇప్పుడు దాకా కొన్ని జరగడం, మన జరిగిన మహానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అవ్వనివ్వండి, లేకపోతే తల్లికి వందనం అవ్వనివ్వండి, బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బట్ పాజిటివిటీతో కలిసి పనిచేసే కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాత్రం ఇంకా అన్ని అమలు చేయడమే కాకుండా
ఆ 20 లక్షల ఉద్యోగాలు కూడా సృష్టిస్తారు నాకు బలమైన నమ్మకం. యోగా డే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు రావడము అండ్ ఇక్కడ సీఎం గారు కూడా ఏంటంటే ఒక గ్లోబల్ రికార్డ్ గిన్నెస్ రికార్డ్ సాధించాలని వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఎ వెరీ హై నంబర్ 3.5 to 4 lakhs పీపుల్ పార్టిసిపేట్ చేయాలనేది ఎఫర్ట్స్ ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి భీమిలి దాకా రోడ్లోనే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడైనా పెద్ద గ్రౌండ్స్ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతం ఉంటే గీతం గ్రౌండ్లో దాకా కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఇంచుమించు 10 నుంచి 12,000 మంది మా క్యాంపస్ లోపల యోగా చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్ ప్లానింగ్ ఈజ్ అ మేజర్ ఛాలెంజ్. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఎక్కువ మందికి మీరు ఇంకా ప్రోత్సహించాలి. ఎందుకంటే డైలీ యోగా చేసే వాళ్ళు కొందరు, యోగా ట్రైనింగ్ చేయగలిగిన వాళ్ళు కొందరు, కానీ 4 లక్షల మంది ఒకటే రోజు వచ్చి యోగా చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను కూడా పొద్దునే వాళ్ళ ప్రాక్టీస్గా ఇవాళ ఒక యోగా ప్రోగ్రామ్ గజరాజ్ ప్యాలెస్ లో కండక్ట్ చేస్తే వెళ్ళాను. అన్ని బాగానే చేశాను కానీ వజ్రాసనంలో కూర్చోమంటే కొంచెం కాలు నొప్పులు వచ్చినాయి అండ్ కొందరు పెద్దలేమో కూర్చోలేకపోయారు కూడా, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు. మంచి యాక్టివిటీస్ అన్ని ఏరియాస్ లో వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. మీడియా కూడా దాన్ని బాగా విజిలెన్స్ కి వచ్చేసరికి ఎవిడెన్స్ గ్యాదరింగ్ ఇదంతా కొంత భవిష్యత్ టైం పడుతుంది. ఒకటి మీరు గత సంవత్సరంలో ఏంటంటే మీడియా మిత్రులు మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఏంటంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అని కొందరి మీద అనడము, కానీ అదే మనిషి మీద అకార్డింగ్ టు లా ఒక నెలలో 2 నెలలు 3 నెలల తర్వాత కేసు నమోదవడము యాక్షన్స్ కూడా తీసుకోవడం మీరే చూశారు. అంటే తొందరపాటులో ఎవరి మీదో కోపమో కక్షతో యాక్షన్ తీసుకోవడం కాదు కదా. వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ని నిర్వీర్యం చేస్తే చాలా తప్పులు చేశారు. ఆ తప్పులన్నీ మనం సిస్టమేటిక్ గా తీసుకుని యాక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది. రెండో విషయం, రీసెంట్ గానే నాకు అప్డేట్ వచ్చిందండి, ఆంధ్ర యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఎంటైర్ లీడర్షిప్ టీమ్ ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. మరి మీ ఇన్ఫర్మేషన్ కొంత ఓల్డ్ న్యూస్ అవ్వచ్చు. అదే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక 25-30 పొజిషన్స్ అంటే డీన్స్ డైరెక్టర్స్ సంబంధించిన పొజిషన్స్ ని పూర్తిగా రీషఫల్ చేయడం జరిగింది. వాళ్ళలో కొందరికి బాధ్యత పెరిగింది, కొందరు ఆ పదవిని ఇప్పుడు వదిలేసి తిరిగి వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం జరిగింది, కొందరిని కొత్తగా లీడర్షిప్ పొజిషన్లో పెట్టడం జరిగింది. సో అది బేసిస్ దేర్ లీడర్షిప్ క్వాలిటీ, దేర్ పర్సనాలిటీ అండ్ పాస్ట్ ట్రాక్ రికార్డ్. వైస్ ఛాన్సలర్ గారు ఒక నిన్నో మొన్నో అనౌన్స్ చేయడం జరిగింది, నాకు చెప్పారు కూడా అది. సో ఇది కొత్త లిస్ట్ మీరు చూసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మీరు నన్ను క్వశ్చన్. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కొందరు పోలీస్ అధికారులు ప్రైవేటు సైన్యంలో పనిచేస్తున్నారని, వారితో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ తయారైందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్ష్మీనారాయణను వేధించిన డీఎస్పీపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యహింస ఘటనలపై రాష్ట్రపతికి, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. దాంట్లో అలహాబాద్ హైకోర్టు 50 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ కోర్టు చేస్తూ ఎన్హెచ్ఆర్సీ కామెంట్ చేసింది. అప్పట్లోనే చేశారు. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు. దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది. దానికి 200% ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరదు. ఏ పార్టీ సానుభూతి పరదో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవడు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీలు చేయడం, వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యాయి. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్ళుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ
సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ళ వెనక్కు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడుతుంది. నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటున గన నువ్వు ఇటు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఎందుకు క్వశ్చన్ చేసి ఎవడు ఉంటుంది? క్వశ్చన్ చేయలేము. ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఎవరి దగ్గరికి పోతారు? ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? నిన్నటికి నిన్న కాలేజీ శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి. ఇష్యూ నాకు పెద్ద దాంట్లోకి పోనవసరంలా. ఒక 50-60 ఏళ్ల నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు ఎమ్మెల్సీ అని అన్నారు. న్యూస్ వచ్చాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి వచ్చారు. అక్కడ రోడ్డు మీద పెట్టి కొడుతూ ఉంటే ఎవరిని బెదిరిస్తున్నారు వాళ్ళు? పోలీసులు. సామాన్య ప్రజలనే కదా. ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు? సంఘ విద్రోహక శక్తులు అంటే నువ్వు వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే నువ్వు ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తున్నావు. నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళి కొట్టుతున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా? కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా? అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు. ఆఫీసర్లందరినీ వీఆర్లో పెట్టేశారు. నిజాయితీగా ఉండే ఆఫీసర్లు వాళ్ళకు పడని వాళ్ళని పెట్టి ఇది ఒక గుంపును తయారు చేశారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పూర్పును అది కూడా తయారవుతుంది. ఏదో నిర్వీర్యమన్నా అయిపోతుంది పనికిరాని దీని కింద, లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసి కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులుగానో లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళగానో సామాన్య ప్రజల పాలిట రాక్షసులుగానో భక్షకులుగానో వీళ్ళే తయారవుతారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.